హలో అందరికీ. సో ఈ వీడియో ఏంటి అంటే నేను కొంచెం షాపింగ్ చేశాను అనమాట. సో అవన్నీ మీకు ఏంటి అన్నది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో యాక్చువల్లీ ఇప్పుడు అసలు టైం లేదు, నేను ఇప్పుడు బెంగళూరు వెళ్ళాలి. బట్ ఇప్పుడు అన్నీ కొన్నాను, ఇప్పుడే అన్నీ చూయించేస్తే బెస్ట్, తర్వాత అన్నీ వాడేస్తాను కదా అని చెప్పి వీడియో స్టార్ట్ చేశాను ఇంత హడావిడిలో కూడా. సో ఏమి అన్నది మీకు ఫాస్ట్గా అట్లా చూపించేస్తాను. సో నేను చేసిన షాపింగ్ వచ్చేసి ఇదనమాట. ఒకటి వచ్చేసి కొన్ని జుడియో నుండి ఉన్నాయి, కొన్ని కాస్మెటిక్ షాప్ నుండి ఉన్నాయి, ఇంకా కొన్ని వచ్చేసి ప్యాంట్లూమ్స్ నుంచి కూడా ఉన్నాయి. సో అవి ఏది అన్నది మీకు నేను క్లియర్గా చూపిస్తాను. నేను మ్యారేజ్కి వెళ్తున్నాను అనమాట, మా ఫ్రెండ్ పెళ్ళి, బట్ మేకప్ కూడా నాకే ఇచ్చింది. సో ఆ ఈవెంట్కి నేను వెళ్తున్నాను. సో అందుకని ఇంకా ఒక మ్యారేజ్ ఉంది అంటే కొన్ని కొనేటివి ఉంటాయి, లైక్ మేకప్ ఆర్టిస్ట్గా. సో అవన్నీ కూడా కొన్నాను. సో ఫస్ట్ నేను ఏమేమి కొన్నాను అని ఇంకా అసలు తల కూడా ఆడలేదు. నేను ఇప్పుడే హెడ్ బాత్ చేశాను. ఇంకా డ్రెస్ కూడా ఈ డ్రెస్ వేసుకెళ్ళట్లేదు, వేరే డ్రెస్ వేసుకుంటాను ఇప్పుడు జర్నీకి. బట్ వీడియో కోసం ఆ డ్రెస్ వేసుకొని చేస్తే బాగోదని ఇది వేసుకున్నాను. సో ఈ డ్రెస్ వచ్చేసి ఫ్రమ్ వెస్ట్ సైడ్. సో నా 10K వీడియో, షార్ట్ వీడియో చూసింటారు కదా, సో అదే డ్రెస్ అనమాట. సో ఫస్ట్ అయితే చూపిస్తాను మీకు కొన్ని యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్. నేను ఇవి ఎప్పుడు చూసినా బేగం బజార్కి వెళ్ళి తీసుకుందాము అని అనుకుంటాను, కానీ నాకు టైం ఉండదు. ఇట్లనే హడావిడిగా తీసుకుంటాను, డబ్బులు అనవసరంగా ఎక్కువ పెట్టేస్తాను. బేగం బజార్కి వెళ్ళి అన్నీ కావాల్సినవన్నీ ఒకసారి తీసుకుంటే మనకు తక్కువలో వస్తాయి. బట్ నాకు కొంచెం టైం లేక ఆ హడావిడిలో దగ్గరలో ఉన్న షాప్కి వెళ్ళి తీసుకునేసాను. సో ఇవి పర్ల్స్ అనమాట. అంతేనా. హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసుకున్నాను ఒక 3 సెట్స్. ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి, బట్ అక్కడ ఒకవేళ సైడర్స్ ఎవరైనా రెడీ అవుతే తక్కువ ఉండొద్దు అని చెప్పి ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఇవి ఒక 3 తీసుకున్నాను. ఇంకా ఇవి వచ్చేసి కళ్యాణ్ తిలకంవి స్టిక్కర్స్ వస్తాయి కదా, అవి నేను తిలకమే పెడతాను మోస్ట్లీ. బట్ కొంతమంది బ్రైడ్స్కి ఏంటి అంటే స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకని చెప్పి సేఫ్ సైడ్ నా దగ్గర ఆల్రెడీ ఒక 10-15 ఉంటాయి కదా, ఎప్పటికైనా నా దగ్గర ఉంటాయి. సో అందుకని ఇవి కొన్ని తీసుకున్నాను. ఇంకా తన డ్రెస్ నాకు ఆల్రెడీ పంపింది, సో అందుకని దానికి మ్యాచింగ్గా కొన్ని యాక్సెసరీస్ అయితే తీసుకున్నాను. తనని కూడా కొన్ని ఫ్లవర్స్ అవి తీసుకుంది, బట్ నేను కొన్ని తీసుకున్నాను, లైక్ ఏవి మ్యాచ్ అవుతాయి అవి పెడదాము అన్నట్టు. ఇది ఒకటి వచ్చేసి ఐలైనర్. నేను మేకప్ ఆర్టిస్ట్గా వాడే ఐలైనర్ వేరే ఉంటుంది, బట్ నా పర్సనల్గా నా దగ్గర ఐలైనర్ లేదు. సో ఎలానో వెళ్ళాను కదా అని చెప్పి ఫాస్ట్గా ఇదొకటి తీసుకునేసాను, మెబ్లిన్ది. సో నేను నార్మల్గా వాడే ఐలైనర్ అయితే ఇదే. ఇంకా నెక్స్ట్ వచ్చేసి జుడియోలో అయితే కొన్ని డ్రెస్సెస్ తీసుకున్నాను. బట్ ఏంటంటే జుడియోలో కొన్ని అయితే షాపింగ్ చేశాను. ఎందుకు చేశాను అంటే ఈ మధ్య నాకు వెస్టర్న్ అస్సలు సెట్ అవ్వట్లేదు. అయితే ఒకవేళ మీకు ఈ వీడియోలలో బాగుందేమో, కానీ నా పర్సనల్గా నాకైతే అస్సలు నచ్చట్లేదు వేసుకోవడం, కానీ ఏమో కంఫర్టబుల్గా అనిపించలేదు నా బాడీకి. అంటే బాడీ అంతా నాకు చేంజ్ అయిపోయింది అనమాట. నేను కొంచెం లావ్ అవ్వడం కదా, కొంచెం కాదు బాగానే లావ్ అయ్యాను. సో అందుకని నాకు సెట్ అవ్వట్లేదు బేసిక్గా. సో అందుకని చెప్పి కొన్ని కుర్తాస్ కొనుక్కున్నాను అనమాట. చాలా అలా వాగుతున్నా, సారీ. సో ఏంటంటే బేసిక్గా నేను చాలా లావ్ అయిపోయాను. సో చెప్పుకోవడానికి కొంచెం అట్లుంది, కానీ బట్ నిజంగానే నేను కొంచెం లావ్ అయ్యాను. మీరు కూడా చాలా వరస్ట్ కమెంట్స్ అయితే పెడుతున్నారు దానిల మీద. సో కొంచెం హర్ట్ అవుతుంది. సో ఏంటంటే అందుకు నేను నా కోసం ఇది మీరు కమెంట్స్ పెడుతున్నారని, ఎవరో కమెంట్స్ పెడుతున్నారని కాదు, నాకే నా బాడీ కొంచెం ఈ వెస్టర్న్లలో నచ్చట్లేదు. అందుకని కొంచెం చేంజ్ చేద్దాము నా డ్రెస్సింగ్ అని చెప్పి కుర్తాస్ అయితే తీసుకున్నాను. సో కుర్తాస్, లెగ్గిన్స్ ఇవన్నీ తీసుకున్నాను. నేను ఎప్పుడో బీటెక్లో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో తీసుకున్నాను, కానీ అప్పుడు వేసుకున్నాను, కానీ తర్వాత ఎప్పుడు కొనలేదు, వేయలేదు. సో అందుకని చెప్పి మళ్ళీ ఆ ట్రెండ్కి వెళ్ళిపోదాము అని చెప్పి కొన్ని డ్రెస్సెస్ అయితే తీసుకున్నాను. సో ఒక్కొక్కటి చూపిస్తాను. ఇంకా ప్రైస్ ట్యాగ్స్ తీయలేదు, ఇప్పుడే తీసుకొచ్చాను. నేను ఏంటంటే నా వరస్ట్ హ్యాబిట్ ఏంటి అంటే లాస్ట్ మినిట్కి వెళ్ళి షాపింగ్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఇదనమాట, లాంగ్ కుర్తీ ఏమంటారో నాకు తెలియదు, కుర్తానే అంటారు అనుకుంటా. సో ప్రైస్ కూడా అట్లే ఉంది, జస్ట్ 299 అంతే. సో నాకేంటంటే నా హ్యాండ్స్ అన్నీ ఇక్కడి వరకే ఉండాలి, లేదంటే ఫుల్ హ్యాండ్సే ఉండాలి. నాకు హాఫ్ హ్యాండ్స్ అస్సలు సెట్ అవ్వవు, నేను వేసుకొని కూడా. సో
ఇది వచ్చేసి ఆలివ్ గ్రీన్ ఇంకా వైట్ కాంబినేషన్లో ఒక కుర్తా అనమాట. కింది వరకు వస్తుంది. సో ప్రైస్ వచ్చేసి 299 అనుకో. 299 ప్రైస్ వచ్చేసి. నేను ఎక్సెల్ తీసుకున్నాను అన్నీ. నా సైజ్ యాక్చువల్లీ ఎల్. సో ఎల్ నుండి నేను ఎక్సెల్కి వచ్చేసాను. సో ఇదనమాట. ఇదొకటి తీసుకున్నాను జుడియోలో. సాక్స్లో అయితే తీసుకున్నాను. నేను ఎప్పుడు షూస్ వేసుకోవాలన్నా కూడా సారీ ఇంత గలీజ్ ఉన్నాను, బట్ యా. సో కొన్ని అయితే సాక్స్లు తీసుకున్నాను. నేను ఎప్పుడు షూ వేసుకోవాలి అని అనుకున్నా కూడా నాకు సాక్స్లు దొరకవు అనమాట. ఎతికి పెడతాను. ఇంకా లాస్ట్కి ఏవో ఒకటి వేసుకొని పోతున్నాను. సో అందుకని ఫాస్ట్గా అక్కడ నాకు దొరికిన సాక్స్లు అయితే పిక్ చేసుకున్నాను. సో ఇదొకటి ఒక సాక్స్, ఈ 3 అయితే తీసుకున్నాను. ఒక్కొక్కటి 49 రూపీస్. సో జుడియోలో మంచిగా తక్కువకే దొరుకుతాయి కదా. సో సాక్స్కి మరీ ఎక్కువ పెట్టాల్సిన అవసరం కూడా లేదు కదా అని చెప్పి 3 తీసుకునేసాను. ఇంకా నెక్స్ట్ నాకు చాలా నచ్చింది. సో ఇదొక కుర్తీ అనమాట. వేసుకున్నప్పుడు మీరు క్లియర్గా చూస్తారు. ఇప్పుడు మీకు కరెక్ట్గా కనిపించదు, ఎందుకంటే హాఫే కనిపిస్తున్నాను కదా. ఇది ఫుల్ కనిపించదు. ఏదైనా షార్ట్ వీడియోలో ఫుల్గా మీకు చూపిస్తాను. సో ఇదొకటి నాకు చాలా డీసెంట్ అనిపించింది. కలర్ కాంబినేషన్ కానీ అంతా ఫ్లోరల్స్. ఇది కూడా అంతే, ఫుల్ హ్యాండ్స్. ఇది కూడా ఎక్సెల్ఏ తీసుకున్నాను. ప్రైస్ కూడా ఇది 499. సో యా, ఇది కూడా ఎక్సెల్ఏ 499 రూపీస్కి తీసుకున్నాను. సో ఇది కూడా అంతే, నాకు కిందికి వస్తుంది. మంచిగా లెగ్గిన్స్ వేసుకుందాము అని. ట్రౌజర్స్ కూడా వేసుకోవచ్చు. సో నాకైతే లెగ్గిన్సే కంఫర్టబుల్ అనిపిస్తుంది. ట్రౌజర్స్ కూడా కంఫర్టబుల్ ఉంటాయి, కానీ ఏమో మరి నాకైతే లెగ్గిన్సే ఇష్టము. సాక్స్లు చూపించాను కదా, ఇది ఒకటి కూడా తీసుకున్నాను. ఇది కూడా 49 రూపీసే. బ్లాక్ అన్నిట్లోకి సెట్ అయిపోతాయి కదా. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్ పార్ట్ క్యూట్గా ఇక్కడ ఒక ఫ్లవర్స్ వచ్చాయి. సో ఇవి చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఈ క్యూట్ షార్ట్ అనమాట. చాలా ముద్దుగా ఉంది. సో ఏంటంటే ఇది కార్డ్ సెట్ లాగా. సో ఇది టీషర్ట్, ఇది షార్ట్. సో ఇవి ఒకటి తీసుకున్నాను. పింకీ లాగా చాలా క్యూట్గా ఉంటాయి వేసుకుంటే అని చెప్పి. సో ఇది ఒక్కొక్కటి వచ్చేసి నాకు, ఇది టాప్ వచ్చేసి 400, 800కి వచ్చాయి 2. సో ఇవి కూడా నేను ఎక్సెల్ఏ తీసుకున్నాను. ట్రయల్ వేసుకొని చూసాను. చాలా ఫాస్ట్గా వేసుకొని చూసాను అది కూడా. సో చాలా క్యూట్గా ఉన్నాయి అని అనిపించింది. సో అందుకని ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే నార్మల్గా బాగుంటుంది అని చెప్పి ఇదొకటి తీసుకున్నాను. సో నైట్ డ్రెస్ లాగా. ఏంటంటే లాస్ట్ థింగ్ జుడియో నుండి. సో ఎంత పెద్ద మేకప్ ఆర్టిస్ట్ అయినా కూడా లిప్స్టిక్స్ ఇవన్నీ చూస్తే అట్రాక్ట్ అయిపోతారు. సో అట్లనే అట్రాక్ట్ అయ్యి నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏవో ఒకటి తీసుకుంటూ ఉంటాను. అంటే మేకప్ ఆర్టిస్ట్గా ప్రొఫెషనల్వి వాడేవి వేరే ఉంటాయి. నా పర్సనల్గా నేను అన్ని క్యూట్గా ఉన్నవి అవన్నీ ట్రై చేస్తూ ఉంటాను నా ఫేస్ మీద. సో అందుకని ఇవైతే తీసుకున్నాను అనమాట జుడియో నుండి. ఇది వచ్చేసి హైలైటర్. సో ఇది వచ్చేసి లిప్ బామ్ టైప్ అనమాట. సో చాలా బాగుంది. అక్కడ ట్రైల్ వేసుకొని జ్యూసీ లిప్ బామ్ అంట. సో గ్రేప్ కలర్ అయితే ఉంది. చాలా బాగుంది అక్కడ వేసుకొని చూస్తే. సో మీకు కూడా చూపిస్తాను ఒకసారి. ఇట్లా వస్తుంది అనమాట. అంటే దీంట్లో నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. లిప్ బామ్స్ అంటే నార్మల్గా వస్తాయి కదా, బట్ ఇది లిప్స్టిక్ టైప్లో వచ్చిందని. సో ఇలా అయితే ఉంది. సేమ్ గ్రేప్ స్మెల్ వస్తుంది. వావ్, ఇదనమాట. బాగుంది కదా, అంటే మంచిగా గ్లాసీగా ఉంది. బట్ యా, డెఫినెట్లీ క్వాలిటీ మ్యాటర్స్. మనీ ఎక్కువ పెట్టే కొద్దే మనకి మంచి క్వాలిటీ వస్తాయి. సో క్వాలిటీ అయితే పెద్ద లేదు, జస్ట్ నార్మల్గా అయితే వాడచ్చు. సో ఇదొకటైతే తీసుకున్నాను. ఇంక ఇది వచ్చేసి హైలైటర్ అనమాట, రోజ్ గోల్డ్ది. సో నాకు ఇది మంచిగా అనిపించి తీసుకున్నాను. నా డైలీ యూస్కి వాడచ్చు కదా అని. ప్యాకింగ్ అయితే చాలా బాగున్నాయి. సో 2 బాక్స్లు ఇచ్చారు. ఇట్లా వస్తుంది అనమాట హైలైటర్. కనిపిస్తుందా ఆ షైనింగ్ మీకు? ఇదేంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. మంచి లిక్విడ్ ఉందన్నమాట దీంట్లో.
అంటే ఈజీ టు క్యారీ అనమాట. మనం ప్రోడక్ట్స్ అన్నీ క్యారీ చేయకుండా ఇలాంటిది ఒకటి క్యారీ చేస్తే హ్యాపీగా. చాలా బాగుంది ఇది. మంచి ఆయిల్ ఫామ్లో అయితే ఉంది. మనకు చూస్తుంటే క్రీమీగా అనిపిస్తుంది కదా, లేదు మనకి మంచి ఆయిల్ ఫామ్లో అయితే ఉంది. సో మీకు మంచిగా హైలైటింగ్ పాయింట్స్లో అప్లై చేస్తే మంచిగా హైలైటింగ్గా ఉంది. సో ఇదొకటి అనమాట, ఇదొకటి తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 200 రూపీస్. సో మీకు ఏదైనా దగ్గరలో జుడియో ఉంటే డెఫినెట్లీ వెళ్ళి చెక్ చేయండి, చాలా బాగున్నాయి. సో మీరు చూస్తున్నారు కదా, ఇది కానీ లిప్ బామ్ కానీ హైలైటర్ కానీ చాలా చాలా బాగున్నాయి. సో ఇవన్నమాట నేను జుడియో నుండి తీసుకున్నవి. ఇంకా నెక్స్ట్ నేను ప్యాంట్లూమ్స్లో ఏం షాపింగ్ చేశాను అన్నది చూపిస్తాను. సో ఫస్ట్ అయితే ఈ బ్లూ కలర్ కుర్తీ అయితే తీసుకున్నాను అనమాట. సో నాకు ఇది అంటే క్లాసిక్గా అనిపించింది. సో ఇంకొకటి ఏంటంటే మెయిన్ పార్ట్ నాకు నెక్ బాగా నచ్చింది. సో అందుకని ఇది ఒకటి తీసుకున్నాను. ఇది కూడా అంతే, ఫుల్ హ్యాండ్స్ ఎక్సెల్. సో ఇది వచ్చేసి ప్రైస్ 1999. బట్ ఇది లాంగ్ అయితే రాదు, కొంచెం షార్ట్ వస్తుంది, మన నీస్ వరకు అయితే వస్తుంది. బట్ దట్స్ ఓకే, నీస్ వరకు వేస్తే. సో అందుకని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. వైట్ లెగ్గిన్ వేస్తే చాలా చాలా క్లాసిక్గా అయితే ఉంటుంది. సో ఇదనమాట, ఎక్సెల్లోనే తీసుకున్నాను. 999 రూపీస్. సో ఇది ప్యాంట్లూమ్స్లో. ఇది వచ్చేసి నాకు కలర్ చాలా నచ్చింది. ఇంకొకటి ఏంటి అంటే ఈ కాలర్ నాకు చాలా నచ్చింది. అంటే చిన్నప్పటి నుంచి మా మమ్మీ చెప్తుండేది అనమాట, నీకు కాలర్ నెక్స్ బాగుంటాయి అని చెప్పి. నేను కానీ కొంచెం లావు ఉన్న ఇవి బ్రాడ్ ఉంటుంది కదా నాకు షోల్డర్స్. సో అందుకని నేను ఏమనుకునేదాన్ని అంటే ఇంకా లావు కనిపిస్తానేమో అని అనుకునేదాన్ని. బట్ అంటే చిన్నప్పుడు వేసుకునేదాన్ని కాలర్స్, అప్పుడు నేను చాలా సన్నగా ఉండేదాన్ని అనమాట. బట్ ఇప్పుడు లావు అయిపోయినప్పటి నుండి నాకు అదొక ఫీలింగ్ వచ్చింది. బట్ మొన్న ఒకటి వేసుకున్నాను కదా, హోలీకి ఒక వీడియో చేశాను కదా, గెట్ రెడీ విత్ మీ. సో వైట్ డ్రెస్ వేసుకొని, అది ఒకవేళ ఎవరు చూడని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. సో ఆ డ్రెస్ నాకు చాలా చాలా బాగా సెట్ అయింది, అందరు అన్నారు చాలా బాగుంది అని. సో అందుకని చెప్పి నేను ఎతికాను యాక్చువల్లీ ఈరోజు కాలర్స్ ఆ టైప్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి. బట్ అది అమీర్పేట్ స్ట్రీట్ షాపింగ్లో తీసుకున్నది, ఎంత 400 ఎంతో. ఆ ప్రైస్కి మనకి మంచి క్వాలిటీవి రావు కదా. సో అక్కడ ఆ ప్యాటర్న్స్ లేవు. సో ఉన్న ప్యాటర్న్స్లలో నేను బెస్ట్ చూసుకున్నాను. సో ఇదనమాట. కలర్ అయితే చాలా చాలా బాగుంది, నాకు కలర్ చాలా నచ్చింది యాక్చువల్లీ. నాకు ఈసారి ఏమనుకున్నానంటే లూజ్ ఉన్నా పడలేదు కానీ నాకు టైట్ అస్సలు వద్దు అని. బేసిక్గా నేను టైట్ డ్రెస్సెస్ చాలా తక్కువ వేస్తాను. సో నాకు టైట్ ఉండవు కానీ వెస్ట్రన్ వేస్తాను కొంచెము. సో ఇప్పుడు ఏమనుకున్నానంటే నాకు టైట్ వద్దు, వెస్ట్రన్ వద్దు, ఏమొద్దు, నాకు పద్ధతిగా మంచిగా ట్రెడిషనల్గా ఇలానే కావాలి. ఇప్పుడున్న నా బాడీకి అలాంటివి అయితేనే సెట్ అవుతాయి అని అనిపించింది. సో దీని ప్రైస్ వచ్చేసి 599, 600 అనమాట. సో ఇది కూడా ఎక్సెల్లోనే తీసుకున్నాను. ఇదేంటంటే లాంగ్ వస్తుంది, లాంగ్ వస్తుంది, షార్ట్ అయితే ఉండదు. సో లాంగ్ అయితే ఉంటుంది. సో ఇదొకటి తీసుకున్నాను. ఇది నేను లెగ్గిన్స్ అయితే తీసుకున్నాను, బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి, ఇంకా రెడ్ అయితే నా దగ్గర ఆల్రెడీ ఉంది, వైట్ కూడా ఉంది. బట్ మొన్న అది వేసుకున్నాం కదా, అదంతా ఫుల్ కలర్స్ అయిపోయింది. సో అందుకని మళ్ళీ వైట్ ఒకటి, బ్లాక్ ఒకటి తీసుకున్నాను. యాంకిల్ తీసుకున్నాను యాక్చువల్లీ, ఫుల్ అనే అనుకున్నాను కానీ ఫుల్ వేసుకుంటే చిరాకు ఉంటుందేమో అన్నట్టు యాంకిల్ లెంత్వే తీసుకున్నాను. సో ఇవన్నమాట. ఇవి ఒక్కొక్కటి నాకు 500 పడ్డాయి, అంటే కలర్స్ బట్టి అనుకుంటా. ఒకటి 500, ఒకటి 450, సారీ ఒకటి 500, ఒకటి 550, ఒకటి 600, ఆ కలర్స్ బట్టి ఉన్నాయి అక్కడ. సో ఇది వచ్చేసి 500కి వచ్చింది. ఇది కొంచెం కాస్ట్, ఇది కూడా 500కి వచ్చింది. సో బ్లాక్ ఒకటి, వైట్ ఒకటి అయితే తీసుకున్నాను. సో ఇవి 2 లెగ్గిన్స్. కొంచెం షాకింగ్ ఏంటి అంటే దుప్పటాస్ తీసుకున్నాను నేను, ఓనీలు. సో ఈ 3 కలర్స్లో తీసుకున్నాను. మనకు మెయిన్లీ యూజ్ అయ్యేవి 3 కలర్స్ కదా. సో ఇప్పుడు అవసరానికి తీసుకున్నాను. డెఫినెట్లీ మళ్ళీ నేను ఈవెంట్ వెళ్ళి వచ్చాక ఇంకా కొంచెం షాపింగ్ చేస్తాను. సో ఇప్పుడు ఏంటంటే నాకు అవసరానికి మాత్రం, అంటే ఇవన్నీ ఈవెంట్ కోసం ఏం కాదు. సో ఎలానో వెళ్ళాను కదా అని చెప్పి నేను ఎక్కడికైనా వెళ్తే నాకు నచ్చితే నేను తీసుకునేస్తాను. సో ఈ 3 దుప్పట్టాలు అయితే తీసుకున్నాను, బ్లాక్, వైట్, రెడ్. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి 300, అంటే పైన
రోడ్ పక్కన 100 రూపీస్ కూడా అమ్ముతారు. బట్ డెఫినెట్లీ ఎక్కువ రోజులు వాడాలి అని అనుకుంటే మనం డబ్బులు పెట్టాలి, క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి. సో అందుకనే నేను 300 పెట్టి తీసుకున్నాను. సో అంటే రోడ్ సైడ్ తీసుకుంటే షార్ట్ అయిపోతాయి, చిన్నగా వస్తాయి. బట్ ఇవి ఏంటంటే లాంగ్ ఉంటాయి. సో అది కూడా ఒక రీజన్ అనమాట. చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ 3 మీటర్స్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి. 2.5 అయితే వచ్చి ఉంటుంది. సో నార్మల్ అదే రోడ్ పక్కన తీసుకుంటే మనకు 2 మీటర్స్ 1.5 మీటర్ అట్లా ఇస్తారు. అంతే ఇంకా ఈ వీడియో నేనైతే ఫాస్ట్గా చెప్పేశాను. మీకు ఏదైనా డీటెయిల్గా ఇంకేమైనా కావాలి అంటే నాకు కమెంట్స్లో చెప్పండి. నేను ఇంకా ఏదైనా డీటెయిల్గా నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. సో అంతే, ఇంకా నెక్స్ట్ వీడియోస్ అన్ని బెంగళూరు వీడియోస్ 1-2 వీడియోస్ అయితే దీని నెక్స్ట్ వస్తాయి. మా ఫ్రెండ్ పెళ్లి గురించి, నా ట్రావెల్ వ్లాగ్ ఇవన్నీ చేస్తాను చూడండి. సో ఇంకొకటి ఏంటి అంటే నేను గివ్ అవే ప్లాన్ చేస్తున్నాను. సో 20Kకి చాలా దగ్గరలో ఉన్నాము. ఆ 20K అయిపోతే ఒక మంచి గివ్ అవే అయితే ప్లాన్ చేస్తాను. ఆ గివ్ అవే గురించి క్లియర్ వీడియో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఏదైనా షార్ట్ వీడియోలో కానీ లేదంటే ఫుల్ వీడియోలోనే చెప్తానులేండి. ఎందుకంటే షార్ట్ వీడియోలో మీకు అర్థం కాదు, నేను అంత చెప్పలేను. సో ఫాస్ట్గా చెప్పేస్తే మీకు అర్థం కాదు. అందుకని ఏదైనా ఫుల్ వీడియో ఏదైనా చేస్తాను గివ్ అవే మీద. సో ఎక్కువ మాట్లాడేశాను. సో అంతే ఇంకా ఈ వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే డెఫినెట్లీ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.